పర్పస్, ఉద్దేశపూర్వకమైన జీవితము కలిగి ఉండాలి. తల్లులు అనుకుంటారు నాకేముందులే నేను ఒట్టి బిడ్డని పెంచడం. ఆ బిడ్డని పెంచేది కూడా మీరు ఎవరి కోసం పెంచుతున్నారు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కోసం, ఆయన రాజ్యం కోసం. హల్లెలూయా. బిడ్డని పెంచేది కూడా అనుకుంటారు ఇది పరిచర్యనేనా, ఇది సేవనేనా, నేను కేవలం ఒక తల్లినే కదా, నేను ఒట్టి తల్లినే కదా, నాకంటూ ఏం పాత్ర లేదు, నేను మైక్ పట్టుకోవట్లేదు, నేను ఏ పరిచర్య చేయట్లేదు, నేను కేవలం ఇంట్లోనే ఉంటున్నాను. బట్ యు హ్యావ్ టు బిలీవ్ బీయింగ్ అ మదర్ ఇస్ ద గ్రేటెస్ట్ మినిస్ట్రీ. హల్లెలూయా. ఎందుకంటే వచ్చే తరము వైపు అపవాది ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నాడంటే అబార్షన్ అని, పాడు చేయాలని, నాశనం చేయాలని, హత్య చేయాలని. అదే రీతిగా పుట్టిన బిడ్డలు కన్ఫ్యూజన్, నువ్వు పురుషుడివా, నువ్వు స్త్రీవా, నేను పురుషుడినా లేకపోతే నా దేహంలో నేను దేహానికి పురుషుడినే కానీ నా మనసంతా స్త్రీయే, మనసంతా కూడా స్త్రీ ఆలోచన అంటే స్త్రీ స్వభావమే అని అనుకుంటూ ఉంటారు. నేను ఈ స్త్రీనే కానీ నాకు పురుష గుణాలు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. దిస్ కన్ఫ్యూజన్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. దేవుడు అల్లరికి కర్త కాదు కానీ సమాధానానికి కర్త. ఈరోజు మనం చూసినట్లయితే పుట్టబోయే బిడ్డల్ని దాడి చేస్తున్నాడు, పుట్టిన బిడ్డల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. పెరిగి పెద్దవారైన తర్వాత దృష్టి లేని వారుగా, పర్పస్ లేని వారుగా మలుపు తిప్పుతున్నాడండి. ఈరోజు అపవాది ప్రయత్నం అంతా కూడా వచ్చే తరాలపైన. ఎందుకంటే ఈ తరాల్ని కట్ చేసేస్తే దేవుని రాజ్యం వర్ధిల్లదు. ఈ తరాల్ని మనము చంపేస్తే, పాడు చేస్తే, కన్ఫ్యూజ్ చేస్తే, ఆందోళన పరుస్తే ఇంకా మనమే జయం పొందుకుంటామని అపవాది ఎంతో ముమ్మరంగా ఉన్నాడు. అందుకనే స్త్రీలు ఇదొక బాధ్యతగా, ఇదొక యుద్ధముగా, నేను నా పిల్లల్ని దేవుని మహిమార్థమై పెంచుతాను. ఆమెన్. నా బిడ్డలందరూ కూడా దేవుని కొరకు జీవించాలి, రోషం కలిగి ఉండాలి. ఏలియాలు లెగాలి. నా ఎంతమంది పెళ్ళి అవ్వలేదండి, వివాహం అవ్వలేదు, కానీ కెన్ యూ స్టిల్ హోల్డ్ యువర్ వూమ్ అండ్ ప్రే? నా గర్భం నుండి ఏలియాలు లెగాలి, పౌలు భక్తులు లెగాలి, దెబోరా లాంటి వారు లెగాలి, ఎస్తర్ వంటి వారు లెగాలి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఒకవేళ చేయకపోతే డూ ఇట్ రైట్ నౌ, బికాజ్ మదర్స్ ప్రేయర్స్ ఆర్ ద ప్రేయర్స్ దట్ గాడ్ ఆనర్స్. దేవుడు గౌరవించే ప్రార్థనలు ఏమైనా ఉందంటే తల్లి ప్రార్థన బహు గౌరవిస్తాడండి దేవుడు. తల్లి ఒక కన్నీటి ప్రార్థన, తల్లి ఆ బిడ్డ కోసము పడిన ప్రయాస ఇవన్నీ పక్కన పెట్టి తాను చేసిన ప్రార్థన ఆ జీవితంలో, తన జీవితంలో ఆ బిడ్డ కుమార్తె కానీ కుమారుడు కానీ తర్వాత కనపడతాయి. హల్లెలూయా. దాని గురించి చెప్పాలంటే ఎన్నో ఇలస్ట్రేషన్స్, ఎన్నో ట్రూ స్టోరీస్ ఉన్నాయి, నిజమైన సంఘటనలు. తల్లి ప్రార్థన ఎలాగ కాపాడుతుంది. బట్ ఐ డోంట్ హ్యావ్ ద టైమ్. ఐ వాంట్ టు స్పీక్ ఆన్ దెబోరా టుడే. తల్లి ప్రార్థన ఎంతో ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇది కేవలం నేను పిల్లల్ని పెంచుతున్నాను, ఇది ఐఎమ్ నాట్ సీన్ ఎనీవేర్. నా భర్త వెళ్ళిపోతాడు, నేను దినమంతా ఎంత ఫ్రస్ట్రేటింగ్. లెట్ అస్ బీ ఆనెస్ట్. నిజంగా పొద్దు నుండి రాత్రి వరకు పిల్లల దగ్గర ఉంటాము, నిజంగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. తల్లులు ఉన్నవారు చెప్పగలుగుతారా? ఎస్. నిజంగా ఎంత మీరు అనుకుంటారు అబ్బా ఉద్యోగం ఎంత కష్టం అని. ఉద్యోగం కష్టం కాదండి, ఉద్యోగం కష్టమే కాదు. తల్లుల్ని అడగండి, ఒక రోజు తల్లి పాత్ర తీసుకొని చిన్న బిడ్డలు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ టాడ్లర్స్, వారితోటి ఉండని అసలు తల ఎక్కడికైనా నిజంగా నా సైడ్ ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, వెరీ ట్రాన్స్పరెంట్ హియర్. కాబట్టి ఇదేదో ప్రొఫెషనల్గా నేను ఐఎమ్ నాట్ ప్రీచింగ్. కానీ నిజంగా ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ బిడ్డలు కనిన తర్వాత ఎలా ఉంటుందంటే తల ఎక్కడికైనా గోడకేసి గుద్దుకోవాలన్నట్టు అనిపించేది, అంత ఫ్రస్ట్రేషన్. సో నెవర్ అండర్మైన్ అ మదర్. ఎంత ప్రయాసతో, అంత ఫ్రస్ట్రేషన్, ఎట్లా జుట్టు పీక్కోవాలి, అసలు ఏంటి కేకలేంటి, ఏడుపులేంటి, నేను ఏం చేయాలి, నాకు ఓపిక లేదు, నాకు బ్యాక్ పెయిన్, నాకు ఇది, నాకు అది, అటు పక్కన మైండ్లో ఎన్నో ఎమోషన్స్ ఇవన్నీ కలిపి దేవా ఏంటయ్యా ఇది అని అనిపిస్తుంది. కానీ అటువంటి సమయంలో కూడా దేవా ఈ బిడ్డల్ని నీ మహిమార్థమై నేను పెంచుతాను ప్రభా, ఈ బిడ్డలు నీ కొరకు గొప్ప సేవకులుగా తీర్చిదిద్దబడాలి ప్రభా అని ప్రార్థన పూర్వకంగా చేయండి. ప్రతి తల్లి ప్రార్థన దేవుడు వింటాడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? హల్లెలూయా.